హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 80. అనసూయని తీసుకొని గుడికి వస్తాడు దేవా. అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసి షాక్ అయిన అనసూయ, పెళ్ళెవరికి దేవా అని అడుగుతుంది. ఆ మాటతో, పెళ్లి చేసుకో అని సతాయిస్తున్నావు కదా, సో పెళ్లి చేసేసుకుంటున్నాను, నాకే పెళ్ళి అని అన్నాడు దేవా. ఆ మాట విని దేవా తనకి దూరం అవుతాడని లోపల బాధపడుతూనే తన దేవాకి ఒక తోడు దొరుకుతుందని హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది అనసూయ. ఆమె ఫేస్ ఫీలింగ్స్ గమనిస్తూనే, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరో అడగవా అని అన్నాడు దేవా. ఇంకెవరు, నువ్వెప్పటినుంచో ఇష్టపడుతూ తర్వాత పగ పెంచుకున్న సహస్ర ఉంటుంది, అంతేనా అని అడిగింది అనసూయ. ఆ మాటతో దేవా ముఖం కోపంతో ఎరుపెక్కింది. ఆ ముఖాన్ని చూసి అనసూయ ఒక క్షణం వణికిపోయింది. మళ్ళీ ఆమె ముఖం చిన్నబోతుందని గమనించిన దేవా తన కోపాన్ని పక్కన పెట్టేసి ఆమె చెంపపై చెయ్యి వేసి, పెళ్లి కూతురు నువ్వే అని నెమ్మదిగా అన్నాడు దేవా. ఆ మాటకు షాక్ అయిన అనసూయ, నేనేంటి, మనకి పెళ్ళొద్దని చెప్పాను కదా అని అడిగింది. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా అనలేదని నాకు తెలుసులే. అయినా పగుంటే ఇంటికి తెచ్చి హింసించాలి, లేదంటే చంపేయాలి, అంతేగాని పెళ్లి చేసుకోవడం ఏంటి నా ముఖం. ఆ విషయం నాకు మొన్ననే అర్థమైంది. ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. నాకు నీ మీద ప్రేమ ఉంది, మనం పెళ్లి చేసుకుందాం అనసూయ అని అన్నాడు దేవా. ఆ మాటకి అనసూయకి నోట మాట రాలేదు. కానీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ, కానీ దేవా నేను అని అంటూ ఉండగానే దేవా ఆమె మాట వినకుండా దూరంగా నుంచొని ఉన్న ఇద్దరు లేడీస్ని కళ్ళతోనే పిలిచాడు. వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్లతో వెళ్ళు, వీళ్ళు నిన్ను పెళ్లి కూతుర్లా రెడీ చేస్తారు అని చెప్పాడు దేవా. వెంటనే ఆ ఇద్దరు లేడీస్ అనసూయ చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న ఓ రూంలోకి తీసుకెళ్తుంటే వెనక్కి తిరిగి దేవాని చూస్తూ వాళ్ల వెంట వెళ్ళింది అనసూయ. అప్పటి వరకు సహస్రకి దేవాకి పెళ్లి అనుకున్న ఆమెకి సడన్గా తనకు దేవాకి పెళ్ళి అని చెప్పేసరికి షాక్ అయింది. ఆమె ఇంకా అదే ఆశ్చర్యంలో ఉండగానే బ్యూటీషియన్స్ ఇద్దరూ వాళ్ళకి నచ్చినట్లుగా చక్కగా అనసూయను తయారు చేశారు. నిజానికి తన కుటుంబాన్ని వదిలివచ్చిన దగ్గర నుండి దేవాని పెళ్లి చేసుకోవాలనే కోరిక అనసూయకి ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు అనసూయ పెళ్లి చేసుకుందామని అడిగినా ఎప్పుడూ దేవా అందుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అతనే స్వయంగా పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి కొడుకుగా ముస్తాబై ఉంటే తాను పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంటే ఆ ఆనందమే మాటల్లో వర్ణించలేనంతగా ఉంది. కాసేపటికి ఆ ఇద్దరు అనసూయని రెడీ చేసి మండపం దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికే పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్నాడు దేవా. ఆ క్షణం ఆ మండపంలో ఆ డ్రెస్లో నుదిటిన బాసికంతో దేవాను చూసిన అనసూయ మనసు ఆనందంతో నిండిపోయింది. అనసూయను కూడా దేవా పక్కన కూర్చోబెట్టడంతో పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. పెళ్లి తంతు మొదలయ్యింది. వేద మంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా, అనసూయ మనసులో ఉన్న అంతులేని కోరిక సాక్షిగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. అనసూయ మనసు లోపలే ఆనందంతో ఉరకలు వేస్తుంది. పెళ్ళయ్యి దేవుడి దర్శనం చేసుకున్నాక దేవా చెయ్యి పట్టుకొని నడుస్తుంటే ఇంతకు ముందు లేని ఒక సెక్యూర్ ఫీలింగ్, ఒక గర్వం ఆమెలో తొంగి చూసింది. ఇద్దరు స్టెప్స్ దిగి వస్తుంటే అచ్చం ఇందాకలాగానే కొందరమ్మాయిలు వాళ్ల మీద గులాబీ రేకులు చల్లారు. వెళ్లేటప్పుడు సర్ప్రైజ్గా ఉన్నా ఇప్పుడు మాత్రం గొప్పగా అనిపించింది. దాన్నంతా కళ్ళల్లో బంధించుకుంటూ అంతులేని ఆనందంతో దేవాతో కలిసి ఇంటికి బయలుదేరింది అనసూయ. మరోవైపు సహస్ర కోసం వెతికి తెల్లవారిన తర్వాత ఇల్లు చేరాడు రుద్ర. అతన్ని అలా చూసిన వసుంధర, ఏంటిది దేవా, రాత్రంతా రోడ్ల మీద తిరిగి వస్తున్నావా? ఆ అమ్మాయి కోసం ఇదంతా చెయ్యాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వేనా, లేక నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరిచింది. ఆమెకు సమాధానం చెప్పే ఓపిక లేని రుద్ర హాల్లో ఉన్న సోఫాలోనే కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కాఫీ అని అరిచాడు. నా మాట నీకు వినిపించడం లేదా రుద్ర? నన్ను కొంచెం కూడా కేర్ చేయడం లేదు నువ్వు? అసలు అంతలా ఏముందిరా అమ్మాయిలో అని అడిగింది వసుంధర. అలానే కళ్ళు మూసుకున్న రుద్ర, మమ్మీ ప్లీజ్, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, ఐ వాంట్ హర్ అని అన్నాడు. బట్ తనే నిన్నొద్దంటోంది కదా, నువ్వు బలవంతంగా తీసుకొస్తే ఉండకుండా వెళ్ళిపోయింది, మరి ఇంకా తన గురించి నీకెందుకు
అని అడిగింది వసుంధర. నాకు తను కావాలి మమ్మీ, అంతే. అండ్ తను ఎక్కడికైనా వెళ్తే ఆంటీ వాళ్ళకి కాల్ చేసేది, లేదా కోపంలో ఎక్కడికైనా వెళ్ళి ఉండుంటుందిలే అని కొంచెం రిలాక్స్గా కూడా వెతికేవాళ్ళం. కానీ తను నీ కార్ బ్యాక్ డిక్కీ నుంచి బయటికి వచ్చాక ఎవరో తనను బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా తనను వెతక్కుండా తన పాటికి తనను వదిలేయమంటావా అని అడిగాడు రుద్ర. వాట్? తననెవరో తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారు రుద్ర అని కంగారుగా అడిగింది వసుంధర. అదే తెలియడం లేదు మమ్మీ. అసలంత అవసరం ఎవరికుందో కూడా నాకు అర్థం కావడం లేదు. తను ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తననెందుకు కిడ్నాప్ చేస్తారు? బహుశా వాళ్ళు నా మీద కోపంతోనే తనను కిడ్నాప్ చేసుంటారు. అనవసరంగా నేను తనని ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నా తను బాగుండేదేమో అని అన్నాడు రుద్ర. ఆ మాటతో, అందుకే ఏదైనా పద్ధతిగా చెయ్యాలి రుద్ర. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడు తనని ఎక్కడని వెతుకుతావు, ఎక్కడికైనా వెళ్ళి తీసుకొస్తావు? అనవసరంగా నీ అంతట నువ్వే తనని ప్రాబ్లంలోకి నెట్టేశావు. నీ నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఆ పాపం మనకే ఉంటుంది. తను ఎక్కడున్నా సరే నువ్వు వెతికి సేఫ్గా తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు అప్పచెప్పు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంది వసుంధర. తల్లి నుంచి ఆ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర. కానీ ఆమె అలా మాట్లాడడంతో సంతోషంగా అనిపించడంతో ఓకే మమ్మీ అని చెప్పి అప్పుడే మేడ్ కాఫీ తీసుకురావడంతో దాన్ని తాగుతూ తన శత్రువుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. బిజినెస్ వరల్డ్లో అతనికి ఎంతోమంది కనిపించిన శత్రువులున్నారు. వాళ్ళు శత్రువులని తెలిసినప్పటికీ సొసైటీ కోసం పైకి నార్మల్గానే ఉండాల్సిన పరిస్థితులున్నాయి. దాంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మైండ్లోకి తెచ్చుకుంటూ ఎవరికి ఎక్కువగా తన వాళ్లను టార్గెట్ చేసే అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాడు రుద్ర. ఎంతోమంది శత్రువులలో ఎవరు సహస్రని కిడ్నాప్ చేశారనేది అతనికి అర్థం కావడం లేదు. అందుకే కనీసం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా మళ్ళీ అలానే లేచి బయటికి వెళ్ళిన రుద్ర కాల్ చేసి తన సెక్యూరిటీ చీఫ్ని రమ్మని చెప్పాడు. 10 నిమిషాల్లో చీఫ్ రుద్ర ముందు నుంచున్నాడు. అతనికి ఒక లిస్టు చెప్పి ఆ లిస్టు ప్రకారం సహస్ర గురించి సెర్చ్ చేయమని చెప్పిన రుద్ర ఆ తర్వాత తన కార్ తీసుకొని తనకు ఎక్కువగా అనుమానం ఉన్న ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మరోవైపు మౌనితని ఆటాడించాలి అంటే విరాజ్ తన చేతిలో ఉండాలని అనుకున్న చంద్ర డ్రగ్స్ తీసుకొని హాస్పిటల్లో ఉన్న విరాజ్ దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికే విరాజ్ను ఒక బెడ్కి కట్టేసి అతనికి సెలైన్ ఎక్కిస్తున్నారు. అప్పటి వరకు బాగా మాదక ద్రవ్యాలు తీసుకున్న విరాజ్ అవి లేక మనిషి అల్లాడిపోతున్నాడు. అతని బాడీ తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. డాక్టర్స్ ఇచ్చే మందులు అతనిలో ఆ ఇంటెన్షన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మధ్యలో మళ్లీ డ్రగ్స్ ఇస్తే ఆ మెడిసిన్ ఎప్పటికీ పనిచేయదు. మళ్లీ అంతకంటే ఎక్కువ డోసు వాడాల్సి వస్తుంది. అది అతని ప్రాణానికే ప్రమాదం. అందుకే డాక్టర్స్ అతనికి చాలా జాగ్రత్తగా మెడిసిన్ ఇస్తున్నారు. ఎప్పుడైతే చంద్ర ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడో అతన్ని చూసిన డాక్టర్ విష్ చేశాడు. అప్పుడు చంద్ర వెళ్ళి విరాజ్ బెడ్ పక్కనే కూర్చొని బాధగా, ఏంట్రా నీకు ఈ పరిస్థితి? ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను చూడాల్సి వస్తుందనుకోలేదు. డ్రగ్స్ తీసుకుంటున్నావని అనుకున్నాను, కానీ మరీ ఇంతలా పిచ్చోడిలా తయారవుతావని అనుకోలేదు అని బాధగా అంటూ రాణి కన్నీటిని తుడుచుకుంటున్నాడు. విరాజ్ దీనంగా తన తండ్రి వైపు చూస్తున్నాడు. అప్పటికే అతను మనిషంతా పీక్కుపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. అప్పుడు చంద్ర డాక్టర్ వైపు చూసి, మా అబ్బాయికి ఎప్పుడు క్యూర్ అవుతుంది డాక్టర్ అని అడిగాడు. ఇంకొక 1 వీక్ ఇదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నార్మల్ అవుతాడు సార్. ఆ తర్వాత ఇంకో 1 వీక్ ఉంచి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. బట్ అతను ఇంకెప్పటికీ డ్రగ్స్ తీసుకోకూడదు. తీసుకుంటే అతని ప్రాణానికే ప్రమాదం అని అన్నాడు డాక్టర్. అవేవి విరాజ్కి వినిపించే పరిస్థితిలో లేవు. అతనికి కావలసింది డ్రగ్స్. వాటి కోసం మాత్రమే ఆలోచిస్తూ తండ్రి ద్వారా ఎలా అక్కడి నుంచి తప్పించుకోవాలా అని మైండ్లోనే ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు చంద్ర డాక్టర్తో, ఒకసారి నా కొడుకు జాగ్రత్తగా ఇంటికొస్తే ఇక అతన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఇప్పుడు నేను కాసేపు వాడితో మాట్లాడతాను, మీరు ఆ కట్లన్నీ విప్పేసి వెళ్ళండి అని అన్నాడు. ఆ మాటతో డాక్టర్, అతన్ని ఫ్రీ చేస్తే తను వైలెంట్ అవుతున్నాడు అని చెప్పాడు. మరేం పర్వాలేదు, నేను కంట్రోల్ చేస్తాను. నేను వాణ్ణి అలా చూడలేకపోతున్నాను. ముందు మీరు కట్లు విప్పండి అని అన్నాడు చంద్ర. దాంతో డాక్టర్ నర్సుని పిలిచి కట్లు విప్పమని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నర్సు కూడా కట్లు విప్పి ఎందుకైనా మంచిదని ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చంద్ర
విరాజ్కి దగ్గరగా జరిగి తలపై చేయి వేసి, ఎలా ఉన్నావు నాన్న ఇప్పుడు అని అడిగాడు. చాలా కష్టంగా ఉంది డాడీ. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. వీళ్ళు నన్ను కట్టేస్తున్నారు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు ఇస్తున్నారు. అవి నాకు చాలా నొప్పిగా ఉన్నాయి. మత్తు కూడా ఇవ్వడం లేదు. పిచ్చెక్కుతుంది డాడీ. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు డాడీ ప్లీజ్ అని అన్నాడు విరాజ్. ఆ మాటతో బాధపడుతున్నట్లుగా నటిస్తూ, నేను ఇలా ఉంచటం నాకు మాత్రం ఇష్టమా విరాజ్? తీసుకెళ్తాను నాన్న. ఒక్క 1 వీక్ అంటున్నారు కదా, ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టరా, మా నాన్న కదూ అని బ్రతిమాలుతూ అన్నాడు చంద్ర. సరే డాడీ, నువ్వు ఇంతగా చెబుతున్నావు కదా, అందుకే ఓపిక పడతాను. కానీ ఒక్కసారి నాకు డ్రగ్ కావాలి డాడీ ప్లీజ్. ఒకే ఒక్క చిన్న పీస్ అంతే. జస్ట్ ఒక్కసారి నాకు డ్రగ్ ఇస్తే నేను కొంచెం స్టేబుల్ అయిపోతాను. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతాను అని అన్నాడు విరాజ్. ఇప్పుడిప్పుడే నీకు క్యూర్ అవుతుంది, మళ్ళీ డ్రగ్స్ అంటే ఎలారా? వద్దులే నాన్న అని అన్నాడు చంద్ర. ప్లీజ్ డాడీ, ఒక్కసారికి ఇవ్వండి. మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అడిగానా? అన్నీ మీరే ఇచ్చారు. ఈసారి మాత్రం అడుగుతున్నాను, నాకు డ్రగ్ కావాలి, ఇవ్వండి డాడీ, కొంచెం అంతే, ఎక్కువ వద్దు, నేను మళ్ళీ అడగను అని అన్నాడు విరాజ్. ఆ మాటతో అటు ఇటు చూసిన చంద్ర తన పాకెట్లో నుంచి చిన్న ప్యాకెట్ తీసి విరాజ్ చేతిలో పెట్టాడు. అది చూసిన విరాజ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే దాన్ని ఓపెన్ చెయ్యబోతుంటే, ఇప్పుడే వద్దురా, నేను వెళ్ళాక వాష్రూంలోకి వెళ్ళి తీసుకో. ఇక్కడ తీసుకున్నావంటే ఆ డాక్టర్స్ మళ్ళీ నీకు నానా రకాల ట్రీట్మెంట్లు ఇస్తూ ఇంకా ఇబ్బంది పెడతారు. తీసుకున్న తర్వాత సైలెంట్గా ఉండు, గొడవ చేయకు అని అన్నాడు చంద్ర. ఓకే డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు విరాజ్. ఆ మాటతో అతనిలో అంతులేని ఓపిక ఆ డ్రగ్గుని చూడగానే వచ్చేసింది. హ్యాపీగా దాన్ని చేత్తో తడుముకుంటూ, ఇక మీరు వెళ్ళండి డాడీ అని అన్నాడు విరాజ్. అలాగేరా, నువ్వేం బాధపడకు, కూల్గా ఉన్నట్లే ఉండు. అప్పుడప్పుడు నేను నీకు డ్రగ్ ఇస్తాను, బట్ అది అలవాటుగా మాత్రం మారకూడదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అయి ఉండాలి. అలా అయితేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, నిన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకొస్తాను అని అన్నాడు చంద్ర. తప్పకుండా డాడీ, ఇది లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది డాడీ, లేదంటే వీళ్ళందరినీ చంపేయాలనిపిస్తుంది అని అన్నాడు విరాజ్. అదంతా ఏం చెయ్యకు నాన్నా, కొద్ది రోజులు మాత్రం సైలెంట్గా ఉండు, ఓపిక పట్టు. నువ్వు ఇంటికొచ్చేశాక నువ్వు కోరినంత ఇస్తాను. మీ అమ్మకి ఏం తెలియకుండా జాగ్రత్త పడదాం. దీనివల్ల మనకొచ్చిన నష్టమేం లేదు. హ్యాపీగా ఉన్నన్ని రోజులు లైఫ్లో ఎంజాయ్ చేయాలి. బోలెడంత ఆస్తిపాస్తులున్నాయి మనకి, ఎంజాయ్ చేయకుండా ఏం చేసుకుంటాం అని అన్నాడు చంద్ర. అవును డాడీ, మమ్మీకి ఏం తెలీదు, తనకు ఎంజాయ్ చేయడమే రాదు అని అన్నాడు విరాజ్. అవునరా, తనకి ఎంజాయ్ చేయడం రాకపోవడం ఒకటైతే నిన్ను కూడా నన్ను కూడా ఎంజాయ్ చేయడం లేదు. అదే నాకు నచ్చడం లేదు. ఆ విషయంలోనే మీ మమ్మీకి నాకు గొడవైంది. నేను నీ తరపున మాట్లాడి మీ మమ్మీతో గొడవ పెట్టుకుంటే, మీ మమ్మీ ఏమో తన మేనల్లోని తీసుకొచ్చి నా పొజిషన్లో కూర్చోబెడతాను అంటోంది. అసలైనా నా పొజిషన్లో నా తర్వాత ఉండాల్సింది నా కొడుకు కదా, వాడెవడు నా పొజిషన్కి రావడానికి అని అన్నాడు చంద్ర. అవును డాడీ, వాడెవడో ఎందుకొస్తాడు? నీ తర్వాత నీ పొజిషన్లో ఉండి పాలిటిక్స్ చేయాల్సింది నేనే అని గర్వంగా అన్నాడు విరాజ్. అదే కదా, అందుకే నేను కూడా పోరాటం చేస్తున్నాను విరాజ్. నిన్ను ఇక్కడ హాస్పిటల్లో ఉంచడం నాకు ఇష్టం లేదు నాన్న. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నా పదవి పోతే పోయింది, కానీ వాడి చేతికి మన పదవి వెళితే మాత్రం మనకింకా ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. ఆస్తులన్నీ కూడా వాడే చేతిలో పెట్టుకొని మనల్ని ఆడిస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు త్వరగా ఇంటికొచ్చేసేయాలి. నువ్వు ఇంటికొచ్చాక నాతో పాటు నిన్ను కూడా పాలిటిక్స్లోకి దింపుతాను అని అన్నాడు చంద్ర. ఓకే డాడీ, నేను వీలైనంత త్వరగా వీళ్ల ముందు చాలా బాగా నటించి క్యూర్ అయిపోయినట్లు నమ్మించేసి ఇంటికొచ్చేస్తాను. నా కోసం కావలసిన డ్రగ్స్ తెప్పించే బాధ్యత మాత్రం నీదే అని అన్నాడు విరాజ్. ఆ విషయంలో నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది నీ ముందుంటుంది. అయినా మనకేం తక్కువరా, ఈ ప్రపంచాన్ని శాసించేంత ఆస్తులు మన దగ్గరున్నాయి అని అన్నాడు చంద్ర. ఓకే డాడీ, నేనొచ్చే వరకు మమ్మీని నువ్వే కంట్రోల్లో ఉంచాలి. నేనొచ్చాక తన సంగతి చూస్తాను అని అన్నాడు విరాజ్. తనకి కావలసింది జరిగినట్లుగా అనిపించడంతో సరే నాన్న అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్ర. తండ్రి అటు వెళ్ళగానే వాష్రూంలోకి వెళ్ళిన విరాజ్
తండ్రి ఇచ్చిన డ్రగ్ను తీసుకున్నాడు. దాంతో ఇన్ని రోజులు తను పడ్డ ట్రబులంతా ఒక్కసారి ఆ డ్రగ్ పీల్చగానే పోయినట్లు అనిపించింది. అప్పుడు అతనికి చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా అనిపించడంతో మొత్తం ఒకేసారి తీసుకోవాలని ఆ డ్రగ్ వైపు చూసుకున్నాడు. కానీ అలా తీసుకుంటే ఈ 1 వీక్ తను స్టేబుల్గా ఉండడం కష్టం. అందుకే మిగిలింది జాగ్రత్తగా దాచిపెట్టుకున్న విరాజ్ రిలాక్స్ అయి వచ్చి బెడ్పై వాలాడు. ఇవేవీ తెలియని మౌనిత కొడుకు త్వరగా క్యూర్ అయ్యేస్తాడని, ఆ తర్వాత అతన్ని పై చదువుల కోసం ఫారిన్ పంపించేసి ఈ చంద్రకి దూరంగా ఉంచాలని అనుకుంటోంది. మరోవైపు రుద్ర ఆవేశంగా మనీషా ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి వాళ్ళింట్లో దరిద్రం తాండవిస్తోంది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా మాయమైపోయింది. విమల వేసుకునే ఖరీదైన చీరలు, నగలు అన్నీ పోయి సాధారణ చీరలో ఉంది. మనీషా జాబ్ ట్రయల్స్లో ఉండి హాల్లోనే కూర్చొని మెయిల్స్ చెక్ చేసుకుంటోంది. విమల భర్త అప్పటికే ఆస్తులన్నీ పోయి పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో చేరాడు. వాళ్ళకి రోజు గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. అక్కడ పరిస్థితి అంతా చూసిన రుద్రకి ఎందుకో సహస్రని వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండరేమో అని ఒక అనుమానం కూడా అనిపించింది. అలా అని వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు. అందుకే సరాసరి డైరెక్ట్గా హాల్లో ఉన్న మనీషా దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నుంచొని కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడడం మొదలుపెట్టాడు. సడన్గా అతన్ని అక్కడ చూసిన మనీషా ఒక క్షణం షాక్ అయింది. కానీ అంతలోనే తేరుకొని ఆమె కూడా అంతే సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ, ఏంటి రుద్ర, ఇన్ని రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటా వచ్చావు? మమ్మల్ని ఇప్పటివరకు నాశనం చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది మనీషా. ప్రస్తుతం మీ గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునే ఆలోచన నాకు లేదు. కానీ ఇప్పుడు మీరు చేసిన దాని గురించి క్వశ్చన్ చేయడానికే వచ్చాను అని అన్నాడు రుద్ర. మేమేం చేశాం? అర్థం కానట్లుగా అడిగింది మనీషా. ఏం తెలియనట్టు యాక్ట్ చేయకు మనీషా, మర్యాదగా నిజం చెప్పు. సహస్ర ఎక్కడుంది అని గొంతు పెంచి అడిగాడు రుద్ర. ఆ మాటతో చిన్నగా నవ్విన మనీషా, తనెక్కడుందో మమ్మల్ని అడుగుతావంటి రుద్ర? మేమేమైనా తనకి బాడీగార్డ్సా అని వెటకారంగా అడిగింది. ఆమె నవ్వులో ఏదో కన్నింగ్నెస్ కనిపిస్తుంటే రుద్ర వెళ్ళి వెంటనే ఆమె గొంతు పట్టుకొని, ఏంటి నాటకాలేస్తున్నావా? నాతోనే గేమ్స్ ఆడాలనుకుంటే ఏం జరుగుతుందో ఆల్రెడీ నువ్వు చూసావు కదా అని అన్నాడు రుద్ర. మనీషా వెంటనే కోపంగా అతని చేతిని విదిలించుకొని, స్టాప్ ఇట్ రుద్ర, ఇక్కడ ఎవరు గేమ్స్ ఆడడం లేదు. అసలైనా నేనంటే ఇష్టం లేని మనిషి వెంట పడాల్సిన అవసరం నాకు లేదని నిన్ను కాదని వచ్చేశాను. అలాంటప్పుడు నీకు సంబంధించిన వ్యక్తులు ఏమైపోతే నాకెందుకు? వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి అని అడిగింది. సహస్రను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. మీరంతా కలిసి నా ఫ్యామిలీని మోసం చేసి మీ అప్పులు తీర్చుకొని సొసైటీలో పలుకుబడి పెంచుకోవాలని అనుకున్నారు. అది నేను జరగకుండా చేశాను. సో ఖచ్చితంగా నన్ను దెబ్బ కొట్టడానికి మీరే సహస్రని కిడ్నాప్ చేసుంటారు అని అనుమానంగా అన్నాడు రుద్ర. ఆ మాటకి మరొకసారి పెద్దగా నవ్విన మనీషా, మీరు ఆల్రెడీ మా పరిస్థితి చూస్తున్నారు కదా రుద్ర, మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు మీ మనిషిని కిడ్నాప్ చేసి ఆమెను పోషించే ఓపిక మాకు లేదు. ఆమెను కిడ్నాప్ చేయడానికి ఖచ్చితంగా రౌడీలు కావాలి కదా, కనీసం వాళ్ళకి ఇవ్వడానికి కూడా మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంకా మేమెలా కిడ్నాప్ చేస్తామనుకుంటున్నారు రుద్రగారు అని వెటకారంగా అంది మనీషా. ఆమె చెబుతున్న పరిస్థితి, ఆమె మాటలు నిజమే అనిపిస్తున్నప్పటికీ ఆమె కళ్ళు, ఆమె వెటకారం, ఆమె నవ్వు అన్నీ కూడా ఖచ్చితంగా ఆమె ఏదో చేసి ఉంటుందని అనిపించేలా చేస్తున్నాయి. దాంతో రుద్ర, చూడు మనీషా, నువ్వు చెప్పింది నిజమే అయితే మంచిదే. అలా కాకుండా సహస్ర కనిపించకుండా పోవడంలో నీ హ్యాండ్ ఏమైనా ఉందని తెలిస్తే మాత్రం ఈ భూమి మీద నీకు టైం చెల్లిపోతుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిన రుద్ర వెంటనే సెక్యూరిటీ చీఫ్కి ఫోన్ చేసి, మనీషా ఆమె ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పాడు. అదే సమయంలో ఒక చీకటి గదిలో కుర్చీకి కట్టేసి ఉంది సహస్ర. అప్పటికి ఆమెకు ఇంకా మత్తు దిగలేదు. కుర్చీలో అలాగే వాలిపోయి ఉంది. ఇంతలో రూమ్ డోర్ తీసుకొని వచ్చిన ఒక వ్యక్తి ఆమె ముఖం మీద గట్టిగా నీళ్లు విసిరాడు. ఆ దెబ్బతో టక్కున ఉలిక్కిపడి లేచిన సహస్ర అయోమయంగా చుట్టూ చూసింది. సహస్రను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమె ఎక్కడుందో రుద్ర తెలుసుకుంటాడా? సహస్ర కిడ్నాప్కి మనీషాకి సంబంధం ఏదైనా ఉందా?
అసలు సహస్ర ఎక్కడుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.